ఎంత చల్ల ఉంది అండి ఇక్కడ, మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు అయితే. ఇది మనం సర్చ్ కూడా వచ్చేసినాం. ఇదే సర్చ్ విలేజ్. ఇందాక చెక్ పోస్ట్ దగ్గర వేసినాం కదా, ఇప్పుడు లదాఖ్ క్రాస్ అయిపోయి హిమాచల్కి వచ్చేసినాం మనం. ఒక్క టన్నల్ చేంజ్ కావగానే ఇంత లొకేషన్ చేంజ్ అయిపోయింది. మొత్తం క్లౌడ్స్. కానీ కీ పాయింట్ మాత్రం మా మండి విలేజే నువ్వు ఢిల్లీ పోవాలంటే. అరే ఆగు కదా బ్రో, నీ అమ్మని కూర్చొని ఆగట్లే. అటల్ టన్నల్ ఎంటర్ అయిపోతున్నాం మనం. సుమ్దో అనుకుంటా ఈ విలేజ్ నేము. మనం ఉన్న హోమ్ స్టే ఇందులో. ఇగో అప్పట్లో ఇల్లు పర్ క్యాండిడేట్కి 500 ఛార్జ్ చేసింది. సుమ్దో మనం ముంగట్కి వచ్చిన తర్వాత మాహి అనే విలేజ్ క్రాస్ అయిపోయిన తర్వాత 12 కిలోమీటర్స్ వచ్చినాం. ఇప్పటికే చలి, నైట్ అయితే చలికి నెత్తిపోయింది భయ్య. డేంజర్ అంటే డేంజర్ చలి. చలో జై శ్రీరామ్. మన వరంగల్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ముందు స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు మనాలి కూడా చూడరట. వాళ్ళు లైక్ స్కిప్ చేసేసి డైరెక్ట్ మేము వరంగల్ వెళ్ళిపోతాము. స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయిపోతుంది. మనం స్టార్ట్ 8 o'clockకి మనం స్టార్ట్ అవుతున్నాము. ఎప్పుడో తీసుకున్నా ఈ ఫ్లాగ్, కానీ కట్టలే, మర్చిపోయినా. బ్యాగ్లోనే ఉండేది. దాన్ని ఈరోజు గుర్తు రాగానే ఈరోజు కట్టేసినాయి. సిగ్నల్ లేదు, ఏం లేదు అసలు. కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పవర్ వచ్చేసి అంటే మొత్తం ఉన్నది. అక్కడ లేక 12 o'clockకి తీసేయడం అట్లా పంచాయతీ ఒకటి లేదు. అదొకటి బెనిఫిట్. ఇంత చల్ల ఉంది అండి ఇక్కడ, మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు అయితే. మనకి సోన్మార్గ్లు ఎట్లయిందో అట్లా అవుతుంది. ఈ రోడ్డు మీద దాన్ని ఇటు పోతున్నాయి టైంపాస్ చేస్తున్నాయి ఆ గుర్రాలు. బ్రేక్స్ వేయడానికి కూడా వస్తలేదు హ్యాండ్స్, అంతా చలి ఉంది. ఇప్పుడే ఒక బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీ తప్ప ఏం లేవు భయ్యా. ఇటైతే ఏదో తిందామని చెప్పి తినేసిన. సో మనకి సర్చ్ 118 ఏమో ఉంది, 200 చేంజ్ ఏమో మనాలి ఉంది. ఇంకా 35 మంది అనుకుంటాం. కానీ షార్ట్ కట్స్ ఉన్నాయి, కానీ డేంజరస్ షార్ట్ కట్స్ ఉన్నాయి. మనం ఈ వెయిట్తో పోతే బండి ఉల్టా పడుతుంది. వర్షం పడితే అయిపోయింది ఇక. మన బండి పంక్చర్ కాకపోతే సర్చ్ వెళ్ళిపోతుండే ఈ టైంకి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం కదా, అది కడుపు తిప్పుతుంది భయ్య. అది ఏం ఆయిల్ ఏమో కనబడు ఇట్లా, అది మొత్తం బేకోట్ వస్తుంది. అది ఇది మనం సర్చ్ కూడా వచ్చేసినాం. ఇదే సర్చ్ విలేజ్. చిన్న ఉంది చూడండి. క్యాంపులు, స్టేలు తప్ప ఏం లేవు అసలు ఇక్కడ. అటు స్నో ఫుల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేసినాం. ఆంటీ కొన్ని సెకండ్లు లాంటి స్టోరీ చేసింది. ఆంటీ స్టోరీ ఏం చేసిందంటే, మేము ఫుడ్ చెప్పినాం. తాళి అంటే తాళి వద్దు, రోటీ తీసుకుంటామని చెప్తే సరే అని చెప్పేసి 3 రోటీ తిన్నాం. నేను 4 రోటీ స్టార్ట్ చేస్తాను, మీరు తినకుండా, ఎందుకంటే మీరు తాళి తినలేదు అంటారు. తాళి వద్దని మేము ఇదే చెప్పినాం కదా. అంటే సబ్జీ చేసినాం కదా, అంటే కర్రీతో పాటు సబ్జీ కూడా మేము ముందు కడుతున్నాం కదా, అది ఇది అంటే చిన్నగా పంచాయతీ. మొత్తం ట్రిప్లో ఈయనే స్టార్ట్ అయింది. జస్పా వరకు అయితే పెట్రోల్ లేదు. మేబీ ఒక 100 కిలోమీటర్స్ అనుకుంటా. అదైతే అర్ధగా పోతుంది, 100 కిలోమీటర్స్ అవుతుంది. పోయినాక ఫ్యూయల్ స్టాప్ వేసుకుంటే సెట్గా. ఇక్కడ నుంచి మేము తీసుకున్నాం చూసారా, అది అప్పుడు జమ్ములో ఆ సిమ్ వర్క్ అవ్వట్లేదు. మన సిమ్ నెట్వర్క్స్ వస్తున్నాయి. అది లదాఖ్ది, ఇది మనాలిదేమో. వర్షము ప్లస్ క్లౌడ్స్ చూడండి. మనం 16,040 feet ఉన్నాం. క్లౌడ్స్ మొత్తం మన మీదకి వెళ్ళిపోతున్నాయి. ఇది వర్షమా లేదంటే క్లౌడ్స్ పోతుందా ఏందో, మొత్తం క్రేజీ ఉంది ఇది. మనకి కార్దుంగా 17,000, ఇది 16,000 feet ఉన్నాం మనం. ఇంకా 140-150 ఉండొచ్చు మనాలి. స్టోరీ ఏంటంటే ఎక్కుతాం దిగుతాం మనం. కానీ మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది భయ్య ఈ మనాలి హైవే అయితే. మరి ఫ్లడ్స్ అంటే లైక్ వర్షాల వలన, ల్యాండ్ స్లైడ్ వలన ఫుల్ డ్యామేజ్ అయింది. ఇదంతా చేస్తూనే ఉన్నారు. హ్యాండ్ గ్లౌజ్ల వల్ల ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇట్లా పొద్దున అయితే ఇట్లా కాల్ మూమెంట్ చేస్తే మనకు తిమ్మిర సెట్లు వస్తుంది. ఆ విధంగా అయిపోయినాయి కాళ్ళు అయితే. 4 అవుతుంది టైం.
7 వరకంటే ఉండాలా, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది మనకి. ఈ లొకేషన్ మస్తు అనిపించింది ఇప్పటిదాకా చూసిన దాంట్లో. మనం ఇందాక చెక్ పోస్ట్ దగ్గర వేసినాం కదా, ఇప్పుడు లదాఖ్ క్రాస్ అయిపోయి హిమాచల్కి వచ్చేసినాం మనం. 112 ఉంది కానీ 7:30కి ఆల్మోస్ట్ 8 o'clock రీచ్ అవుతామని చూపెడుతుంది. టైం ఇప్పుడు 5, 3 hours చూపెడుతుంది. డేంజర్ ఉన్నాయా రోడ్స్, లేదంటే ట్రాఫిక్ ఉందా, లేకపోతే ఏంది అసలు? 100 kilometers 3 hours అయింది భయ్య. నిన్నటి వరకు మొత్తం ఎడార్లు బిడార్లు ఇవే చేసినాం కదా. గ్రీన్ విషయాల కంటే కొంచెం కొత్త ఫీల్ వస్తుంది. గ్లేసియర్ వాటర్ ఇదంతా అటు కరుగుతుంది, ఇటు వస్తుంది. ఈరోజు మనం మార్నింగ్ నుంచి ఒక 250 kilometers వచ్చినాం ఈజీగా. అరే ఈడ వాటర్లో వారుతున్నాయింది రా నాయన నీ అమ్మ. అరే ఆగు కదా బ్రో, నీ అమ్మ నీకు కూర్చొని ఆగట్లే. చూడండి ఒక స్నో ఇట్లుంది, స్నోగా ఆడుతుంది కూడా చూడు వాటర్. కానీ కీ పాయింట్ మాత్రం మా మండి విలేజే. నువ్వు ఢిల్లీ పోవాలంటే వేరే రూట్ లేదు కూడా నీకు. మేము స్టార్ట్ కాకన్నా ముందు నుంచి ఇక్కడ ఫ్లడ్స్ ఉన్నాయని మాకు మేము ప్లాన్ చేసుకున్న మంచి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడో ఒక దగ్గర హిమాచల్ ప్రదేశ్లో ఫ్లడ్స్ అని చెప్పేసి మెయిన్ మండి అని. ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యి 14th అంటే ఈ 31 అంటే 16 days ఈజీగా. ఈ 16 days కూడా ఇంకా ఫ్లడ్సే ఉన్నాయి ఇక్కడ. అదే అర్థం కావట్లేదు అసలు. అటల్ టనల్ క్రాస్ అయినాకనే స్టే తీసుకుందాం రాబోయ్. ఎటు ఉన్నా పోయినా పోకున్నా అడికి టనల్ వెళ్ళిపోవచ్చు. చలో మనం అటల్ టనల్ కూడా ఎంటర్ అయిపోతున్నాం. ఈడ ఫోటో తీసుకొని లోపల కొట్టేసినామంటే సెట్. ఇక బ్రో ఏముంది బ్రో అటు లొకేషన్? అరే నీ అమ్మ క్రేజీ ఉంది. అటల్ టనల్ ఎంటర్ అయిపోతున్నాం మనం. మేబీ ఇలా సిగ్నల్ వస్తుందో రాదో. ఒక్క టన్నల్ చేంజ్ కావగానే ఇంత లొకేషన్ చేంజ్ అయిపోయింది. మొత్తం క్లౌడ్స్. సోలాంగ్ వ్యాలీ 10 kilometers, మనాలి 24, కుల్లు 63, భూటాన్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ 577. అమ్మా ఎంత పెద్ద ల్యాండ్ స్లైడ్ కింద పడిపోయింది. ఇది ఏంది భయ్యా, మొత్తం ఫాగీ ఉంది. జస్ట్ టనల్ క్రాస్ అయినాం అంతే. నైట్ ఇది కుట్టడం చాలా డేంజర్. ఏడ స్టేజ్ దొరికితే ఆడ స్టే తీసుకోవడం చాలా బెటర్. 7:30 అవుతుంది టైం అయితే. మనాలి 19 kilometers ఉంది ఇంకా మనకి అంతే. పొద్దున 8కి స్టార్ట్ అయినాం, ఇప్పుడు 8కి మనాలి రీచ్ అయినాం. 10 hours బ్రో. టూ మచ్ స్కేరీ బ్రో. కొంచెం చూసుకుంటూ పోవాలా. ఇప్పుడు అయింది అనుకుంటే ల్యాండ్ స్లైడ్. ఎప్పుడు అయిందో ఏమవుతుందో ఏం అర్థమవుతలే ఈ రూట్లో. No, I'll always be a bit superior, get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last